స్వామి వివేకానంద గారి సంక్షిప్త జీవితగాథ. బాల్యము. నరేన్ అనే నరేంద్రనాథ్ దత్త అనే పూర్వాశ్రమంలో పేర్కొనబడిన వివేకానంద స్వామి కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్త దంపతులకు జన్మించారు. దత్తా కుటుంబీకులు సుసంపన్నులు, గౌరవనీయులు, సంఘంలో గొప్ప దాతలుగా, విద్యాధికులుగా, దృఢమైన ఆత్మవిశ్వాసము, వ్యక్తిత్వము కలవారిగా పేరు పొందారు. నరేంద్రనాథ్ తాతగారు దుర్గాచరణ్ దత్తా పారసీక భాషలోనూ సంస్కృత భాషలోనూ చక్కటి పరిజ్ఞానం కలిగి న్యాయవాదంలో కూడా నైపుణ్యం సంపాదించారు. కానీ తన కుమారుడు విశ్వనాథ్ జన్మించాక వైరాగ్యంతో సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసాశ్రమం స్వీకరించారు. అప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలే. విశ్వనాథ్ దత్తా కలకత్తా హైకోర్టులో అటార్నీయట్లాగా ఉద్యోగం చేసేవారు. ఆయన పారసీక, ఆంగ్ల భాషలలో దిట్ట. తన కుటుంబ సభ్యులకు పారసీక కవి హఫీజ్ కవితలు ఆయన చాలా సంతోషంగా వినిపించేవారు. బైబిల్, హిందూ శాస్త్రాలను సంస్కృతంలో పఠించడం ఆయనకెంతో ఇష్టం. దాతృత్వం, అవధులు మీరినట్లున్న పేదల పట్ల అమితమైన దయ చూపిన విశ్వనాథ్ ప్రతి విషయాన్ని సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఆలోచించి చేసేవారు. బహుశా పాశ్చాత్య ప్రభావం వలన ఆయన ఆ విధంగా ఉండేవారేమో. భువనేశ్వరి దేవి ఆదర్శ గృహిణి, భక్తి పరాయణురాలు. నరేంద్రనాథ్కు ముందు ఆమెకు 3 కుమార్తెలు జన్మించారు. కానీ ఆమె తనకు కుమారుడు కావాలని కాంక్షించి వారణాసిలో ఉన్న తన బంధువుల ద్వారా వీరేశ్వర శివునికి పూజలు చేయించి మొక్కులు చెల్లించారు. ఒకనాటి రాత్రి ఆమెకు కలలో శివుడు దర్శనమిచ్చి ఆమె కుమారునిగా జన్మిస్తానని వరమిచ్చినట్లు చెప్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నరేంద్రనాథ్ జన్మించారు. బాల్యంలో నరేంద్రనాథ్ ఎప్పుడూ అశాంతిగా ఉండి బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. అయినా ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మంచి ఆసక్తి కలిగి ఆటలో కూడా రామ, సీత, శివ విగ్రహాలను పూజ, ధ్యానం చేస్తూ ఉండేవారు. తన తల్లి నుంచి విన్న రామాయణ, మహాభారత గాథలు అతని మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. ధైర్యం, పేదల పట్ల సానుభూతి, పరివ్రాజ్యక సాధువుల పట్ల ఆకర్షణ వంటి సద్గుణాలు సహజంగా అతడి పుణికిపుచ్చుకున్నాడు. బాల్యంలోనే ఏదైనా చెబితే దానిని సరిగ్గా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పమని వాదించేవాడు. తనకు నచ్చేదాకా ఊరుకునేవాడు కాదు. మేధస్సుకు సంబంధించిన ఈ లక్షణాలతో అతడు చురుకైన యువకుడిగా ఎదిగాడు. శ్రీరామకృష్ణుల పాదాల వద్ద యువకునిగా నరేంద్రుణ్ణి సింహ సదృశ ధైర్యము, సౌందర్యము ఒకదానితో ఒకటి చక్కగా మేళవింపుగా ఉండేవి. మల్లయోధుని శరీరాకృతి, మృదుమధుర స్వరము, నిశితమైన మేధస్సు అతడి సొత్తు. వ్యాయామము, వేదాంతము, తర్కము, సంగీతంలో ప్రావీణ్యము కలిగిన నరేంద్రుణ్ణి సహచరులు తమ తిరుగులేని నాయకునిగా ఎన్నుకునేవారు. కళాశాలలో అతను పాశ్చాత్య భావాలను చదివి జీర్ణించుకున్నాడు. అవి అతని మనసుపై విమర్శనాత్మక బుద్ధిని ముద్రించాయి. ఒకవైపు జన్మతః కలిగిన ఆధ్యాత్మికత, పురాతన మత సంప్రదాయాలు, విశ్వాసాల పట్ల గౌరవం, మరొక వైపు దేని విషయంలోనైనా వాదించే తత్వంతో కూడిన తీక్ష మేధాశక్తి. ఈ రెంటిని పరస్పర సంఘర్షణ అతనిలో తలెత్తింది. ఇటువంటి సందిగ్ధావస్థలో అతను ఆనాటి ప్రఖ్యాత సాంఘిక మత ఉద్యమమైన బ్రహ్మ సమాజ మతం తనకు సరియైన అవగాహన కలిగిస్తుందేమోనని ప్రయత్నించాడు. బ్రహ్మ సమాజ మతం నిరాకర బ్రహ్మోపాసనని విశ్వసిస్తుంది, విగ్రహారాధనను నిరసిస్తుంది. అంతేకాక రకరకాల సాంఘిక సంస్కరణలను చేపడుతుంది. నరేంద్రనాథ్ ఆనాటి ప్రఖ్యాత మత గురువులనిందరినూ కలుసుకున్నాడు. కానీ భగవంతుని ఉనికి గురించి తన ప్రశ్నలకు ఎవరి నుంచి సరి అయిన సంతృప్తికరమైన సమాధానాలు పొందలేకపోయాడు. దానితో అతనిలో ఆధ్యాత్మిక ఆవేదన, తపన మరింత పెరిగాయి. ఈ సంకట పరిస్థితుల్లో అతనికి తన ప్రొఫెసర్ విలియం ఎస్టే గారు కలకత్తా నగర శివార్లోని దక్షిణేశ్వరంలో ఒక మహానుభావుడన్నాడని మహాకవి వర్డ్స్వర్త్ తన గేయం ద ఎక్స్కర్షన్లో వర్ణించినటువంటి సమాధ స్థితిని ఆయన అనుభూతి చెందాడని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అంతేగాక నరేంద్రుని బంధువైన రామచంద్రదత్త కూడా ఆ మహాత్ముని దర్శించమని ప్రోద్బలం చేశాడు. ఆ విధంగా 1881లో ఇద్దరు మహాత్ముల మధ్య గొప్ప చారిత్రాత్మకమైన సమావేశం జరిగింది. వారిలో ఒకరు ఆధునిక భారతదేశ ప్రవక్త శ్రీరామకృష్ణ పరమహంస,
మరొకరు ఆయన సందేశాన్ని విశ్వమంతా వ్యాపింపజేసిన దూత వివేకానంద స్వామి. నరేంద్రుడు ఆయనను మహాశయ, మీరు దేవుణ్ణి చూశారా అని సూటిగా ప్రశ్నించాడు. శ్రీరామకృష్ణులు దృఢమైన స్వరంతో అవును చూశాను, నా ముందు ఉన్న నిన్ను చూస్తున్నట్లుగా ఆయన్ను చూశాను, ఇంకా స్పష్టంగా చూశాను అని సమాధానమిచ్చారు. భగవంతుని ఉనికి గురించి తన స్వానుభవ అనుభూతితో చెప్పగలిగిన వారు ఇంతకాలానికి ఒకరు దొరికారని నరేంద్రుడు సంతోషించాడు. అతని సందేహం తీరిపోయింది. శిష్య శిక్షణ ప్రారంభమైంది. శ్రీరామకృష్ణులు నరేంద్రుని అనేక విధాలుగా పరీక్ష చేశారు. అదేవిధంగా నరేంద్రుడు కూడా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అనుభూతులు నిజమైనవా కావా అని అనేక విధాలుగా పరీక్షించారు. ఒక స్థితిలో నరేంద్రనాథ్ తండ్రి 1884లో హఠాత్తుగా మరణించాక వారి కుటుంబం చాలా కష్టాలు బాధలు అనుభవించింది, అవమానాలు పొందింది. తన గురువు సూచన మేరకు తన కుటుంబాన్ని కష్టాల బారి నుండి తప్పించమని నరేంద్రుడు దక్షిణేశ్వరంలోని భవతారిణి కాళీమాతను ప్రార్థించడానికి ప్రయత్నించాడు. అయితే తనకు ధనం అవసరమైన ప్రార్థించిన ప్రతిసారి భక్తి జ్ఞానాలని అతడు అర్థించాడు. అతనికి అది ఆశ్చర్యంగా తోచింది. క్రమక్రమంగా నరేంద్రనాథ్ గురువు వద్ద శరణాగతి పొందాడు. అనంత సహనం గల శ్రీరామకృష్ణులు తన యువ శిష్యుణ్ణి విప్లవాత్మక దృక్పథాన్ని శాంతపరిచి సందేహాస్పద స్థితి నుండి నిస్సందేహ స్థితికి, ఆవేదన నుండి ఆధ్యాత్మికానందం వైపు అతన్ని నడిపించారు. శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఆశ్రయం కన్నా ఆయన ప్రేమే నరేంద్రుణ్ణి వశం చేసుకుంది. అదే ప్రేమను శిష్యుడైన నరేంద్రుడు పరిపూర్ణంగా గురువుకు కూడా సమర్పించాడు. శ్రీరామకృష్ణుల అనారోగ్యం వలన చికిత్స నిమిత్తం ఆయన కలకత్తా శివార్లలోని కాశీపూర్కు తరలించబడ్డారు. అక్కడే గురు సన్నిధిలో నరేంద్రుని శిక్షణ ప్రారంభమైంది. అతనిలో ప్రజ్వరిల్లుతున్న ఆధ్యాత్మిక అగ్ని ఆ సమయంలోనే ఉద్భృతము చెంది రకరకాల తీవ్ర సాధనల రూపంలో వ్యక్తమైంది. తక్కిన శిష్యులనందరినీ నరేంద్రుని నాయకత్వంలోకి తీసుకురావడానికి గురుదేవులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా సాధకులంతా ఉన్నత ఆధ్యాత్మికానుభూతి భావించే నిర్వకల్ప సమాధిని తనకు అనుగ్రహించమని నరేంద్రుడు ప్రార్థించగా అతన్ని ఈ విధంగా తీవ్రంగా మందలించారు. సిగ్గులేదు, నువ్వు మహా వటవృక్షంలా పెరిగి ప్రాపంచిక బాధలతో తపిస్తున్న వేలాది మంది ప్రజలకు ఆశ్రయం ఇస్తావనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మోక్షం కోసమే నువ్వు తాపత్రయపడుతున్నావు. ఇది సబబు కాదు. ఏది ఏమైనా చివరికి నరేంద్రుడు తాను విపరీతంగా అభిలషించిన నిర్వకల్ప సమాధి స్థితిని పొందాడు. కానీ ఆ తర్వాత శ్రీరామకృష్ణులు ఆ ఆనంద స్థితికి తాళం చెవి తన దగ్గర ఉంటుందని, నరేంద్రుడు జన్మించిన కార్యం నెరవేరే వరకు ఆ ఆనంద ద్వారం తెరవబడదని తెలిపారు. తన మహాసమాధికి 3-4 రోజుల ముందు శ్రీరామకృష్ణులు తన శక్తినంతా నరేంద్రునికి ధారపోసి ఈ విధంగా చెప్పారు. నా నుండి సంక్రమించిన ఈ శక్తి ద్వారా నువ్వు మహోన్నత కార్యాలు నిర్వహించగలుగుతావు. ఆ తర్వాతే వచ్చిన ప్రదేశానికి చేరగలుగుతావు. గురుదేవులు 1886 ఆగస్టులో మహాసమాధి చెందాక నరేంద్రుని నాయకత్వంలో యువ శిష్యులలో ఎక్కువ మంది బారానగర్లోని ఒక పాడుబడ్డ ఇంట్లో నివసించసాగారు. ఇక్కడే తీవ్రత పచ్చర్యలు ఆధ్యాత్మిక సాధనల మధ్య శ్రీరామకృష్ణ సౌభ్రాతృత్వానికి పునాది ఏర్పడింది. ఈ సమయంలోని నరేంద్రనాథ్ తన సోదర శిష్యులతో కలిసి ఒకసారి అంత్పూర్కు వెళ్లారు. అక్కడ క్రిస్టమన్ ఈవ్ సందర్భంగా 1886 ప్రజ్వరిల్లుతున్న అగ్ని చుట్టూ కూర్చుని వారందరూ సన్యాస దీక్ష స్వీకరించారు. బారానగర్లోని రోజులు ఆనందంగా శాస్త్రాధ్యయనంలోనూ ఆధ్యాత్మిక సాధనలోనూ గడిచిపోయాయి. కానీ సన్యాశ్రమపు ధర్మమైన పరివ్రాజక జీవితపు పిలుపు ఆ సాధువులకు బాగా ఆకర్షించింది. నరేంద్రనాథ్ కూడా 1888 చివరిలో మఠం నుండి అప్పుడప్పుడు ఇతర ప్రదేశాలకు వెళుతూ ఉండేవాడు. పరివ్రాజక సన్యాసి మొట్టమొదటిగా 1888 చివరిలో మఠం నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించినప్పటి నుండి 1890లో తన సోదరులందరినీ వదిలి అనామిక సాధువుగా జీవితం గడిపే సమయానికి నరేంద్రుని దృక్పథములో చాలా మార్పు వచ్చింది. తన గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు, భారతీయ అనంత జన సామాన్యములో ఇమిడిపోయేందుకు ఆయన వివిధ పేర్లను ధరించేవారు.
ఒక్కో చోట ఒక్కో పేరు చెప్పేవారు. హైందవ సన్యాసికి సహజంగా ఉండే ఏకాంతం పట్ల గల ఆకర్షణ క్రమంగా తగ్గి ఆయన ద్వారా నెరవేరవలసిన మహోన్నత కార్యక్రమం ప్రారంభం కావలసి ఉంది. అతనిది తన స్వక్రియ మోక్షం కోసం సాధనలు జరిపే సాధారణ తపస్సి జీవితం కాదు. భారతదేశాన్ని మరింత సన్నిహితంగా తెలుసుకోవాలని పెళ్ళుబుకుతున్న కోరిక ప్రభావంతోనూ అధఃపతిత అనగద్రొక్కబడిన భారతీయుల దీనారావాలు తనను చుట్టుముట్టగా వాటిని ఉపశమింపజేసే ఉద్దేశంతోనూ వివేకానంద స్వామి ముందుగా హిందువులు అతి పవిత్రమైన యాత్రాస్థలంగా భావించే వారణాసికి వెళ్ళారు. వారణాసి నుంచి ఆయన లక్నో, ఆగ్రా, బృందావనము, అత్రాస్, ఋషికేశ్ వెళ్ళి ఆ తర్వాత ఒక్కసారి మాత్రం బారానగర్ వచ్చారు. అత్రాస్లో ఆయన శరత్చంద్ర గుప్తను కలుసుకున్నారు. అతని వివేకానంద స్వామి ప్రప్రథమ శిష్యుడు స్వామి సదానంద. అతనికి స్వామీజీ తన గురువు శ్రీరామకృష్ణులు తనకు చెప్పిన లక్ష్యం, తనం నెరవేర్చవలసిన లక్ష్యం, భారతదేశపు ప్రపంచపు ఆధ్యాత్మిక పునర్జీవనం గురించి తెలియజేశారు. అత్రాస్ రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తున్న శరత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన గురువు పనిలో సహాయం చేయడానికి ఆయనను అనుసరించాడు. స్వామీజీ జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన ఈ సమయంలోనే 1890లో జరిగింది. ఆయన తన జీవితాంతం ప్రశంసిస్తుండే మహానుభావుడైన గాజీపూర్లోని పవహారీ బాబాను 1890లో కలుసుకున్నారు. ఈ సమయంలో ఒక పక్కన గాఢ సమాధిలోని ప్రశాంతతలో మునిగిపోవాలని, మరొక పక్కన తన గురువు చెప్పిన కార్యాన్ని నెరవేర్చాలన్న కోరిక మధ్య ఆయనలో తీవ్ర సంఘర్షణ ఏర్పడింది. ఉన్నత దివ్యానందనంలో మునిగిపోదామన్న తన తీవ్ర కాంక్ష తన గురువు నెరవేర్చమన్న బాధ్యతను కప్పివేయగా, ఎటూ తీర్చుకోలేక తీవ్ర హృదయావేదనతో బాధపడుతున్న తనకు పవహారీ బాబా స్వాంతన చేకూరుస్తారేమోనన్న ఆశతో ఆయనను ఆశ్రయిద్దామనుకున్నారు. దాదాపు 21 రోజులు ఇదే భావనతో ఆయన ఉన్నారు. కానీ శ్రీరామకృష్ణులు ఆయనకు ప్రతిసారి దర్శనమిచ్చి ఆ ఉద్దేశం నుంచి వెనక్కు మరల్చారు. శ్రీరామకృష్ణుల నిర్యాణం తర్వాత ఆయన ధర్మపత్ని శ్రీ శారదాదేవి యువ శిష్యులందరికీ ఆధ్యాత్మిక మార్గదర్శిగా విరాజిల్లారు. జూలై 1890లో స్వామీజీ ఆమె వద్ద తన సోదర శిష్యుల వద్ద సెలవు తీసుకుని అన్ని బంధాల నుండి విముక్తి పొందాలన్న దృఢమైన ఆకాంక్షతో హిమాలయాలలో ఏకాంతంగా తపస్సు చేయాలనుకుని వెళ్ళారు. రోమారోలా మాటలలో ఇది మహానిర్యాణము. ఒక మంచి ఈతగానిలా ఆయన భారతదేశమనే సముద్రంలో మునిగిపోయారు. భారతదేశపు సముద్రం ఆయన వెళ్ళిన త్రోవలనన్నింటినీ ముంచెత్తింది. ఆ సముద్రపు ఆటుపోటులలో ఆయన వేలాది జనులలో ఒక అనామిక కాషాయధారియే తప్ప వేరేమీ కాదు. కానీ ఆయనలోని మేధాశక్తి కళ్ళల్లో ప్రజరిల్లేది. ఎంత మారువేషంలో ఉన్నా ఆయన మహారాజే. పరివ్రాజక జీవితంలో ఆయన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మైసూర్, కేరళ, మద్రాస్, హైదరాబాదులలోని అనేక పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక ప్రదేశాలు దర్శించారు. ప్రతి చోట ఆయనకు పురాతన భారతీయపు రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం స్పష్టంగా గోచరించింది. ఇంతటి మహత్తర వైభవం మధ్య భారతదేశపు జనసామాన్యపు అధఃపతిత దయనీయ స్థితి కూడా ఆయనను కలిచివేసింది. ఆయన ఒక రాజుగారి సంస్థానం నుండి మరొక రాజుగారి సంస్థానం వెళుతూ ఆ రాష్ట్రాలలో బాధిత జనుల బాధలను తీర్చడానికి ఏమన్నా మార్గాలున్నాయేమో అని పరిశీలించేవారు. ఆ విధంగా ఆయన ఆనాటి అనేక మంది నాయకులను, మహారాజులను కలుసుకున్నారు. ఒకరోజు ఖేత్రీ రాజైన మహారాజ్ అతిత్ సింగ్ స్వామీజీకి ఆప్తుడైన స్నేహితునిగా, సన్నిహిత శిష్యునిగా మారాడు. అల్వారులో స్వామీజీ పతంజలి రచించిన మహాభాష్యం చదివారు. పూనాలోని ఆయన ఆనాటి గొప్ప జాతీయ నాయకుడైన బాలగంగాధర తిలక్తో కలిసి ఉన్నారు. మొదట్లో తిలక్ స్వామీజీతో చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఆయనలో గల విజ్ఞానం, భావతీవ్రత తిలకును ముగ్ధుణ్ణి చేసి తన దగ్గరే ఉండమని ఆహ్వానించారు. అక్కడి నుండి కొద్ది రోజులు బెల్గాంలో ఉండి ఆ తర్వాత బెంగళూరు, మైసూరు వెళ్లారు. పాశ్చాత్య దేశాలలో వెళ్ళటానికి, అక్కడ సనాతన ధర్మం ప్రచారం చేయడానికి స్వామీజీకి కావలసిన ఆర్థిక సహకారమంతా తాను అందిస్తానని మైసూరు మహారాజు వాగ్దానం చేశారు. మైసూరు నుండి ఆయన త్రివేంద్రం, కన్యాకుమారి వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రాధాన్యం కానీ, అక్కడ ముఖ్య వ్యక్తులు కానీ
ఆయన దృష్టిలో నిలవలేదు. జనసామాన్యపు భయంకరమైన పేదరికము, దుఃఖాలు ఆయనను కదిలించి తీవ్ర హృదయ వేదనను కలిగించాయి. దాదాపు 3 సంవత్సరాల పాటు ఆయన భారతదేశమంతా కాలినడక పర్యటిస్తూ భారతదేశాన్ని గురించిన వివరాలన్నింటినీ స్వయంగా సేకరించారు. ఆయన తన సంచారపు చివరి దశకు చేరుకున్నారు. తీవ్ర భక్తి ఆవేశాలతో ఆయన కన్యాకుమారిలో దేవి విగ్రహం ఎదుట సాష్టాంగ ప్రణామం చేశారు. ఆ తర్వాత సముద్రంలో ఈదుతూ దక్షిణ తీరాన ఉన్న ఒక శిల చేరుకొని అక్కడ కూర్చొని ఒక రాత్రంతా తీవ్ర ధ్యానంలో మునిగిపోయారు. ఆయన మనోనేత్రం ఎదుట తానంతవరకు పొందిన అనుభవాల స్మృతులు మొదలాయి. భారతదేశపు వర్తమాన భవిష్యత్తుల గురించి, దేశ అధోగతికి కారణాల గురించి, దానిని ఏ విధంగా పునరుద్ధరించాలన్న విషయాల గురించి ఆయన ధ్యానించారు. అప్పుడు ఆయన భారతీయ పేద ప్రజల సహాయార్థం తన జీవిత లక్ష్యాన్ని ఆ విధంగా ఒక రూపు కల్పించాలన్న మహోత్తర నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆయన రామేశ్వరం, మదురై వెళ్లారు. ఆ తర్వాత అలసింగ్ పెరుమాళ్ నాయకత్వంలో యువ బృందం తన రాక కోసం ఆతృతతో ఎదురుచూస్తున్న మద్రాసుకు వెళ్లారు. వారితో ఆయన చికాగోలో జరుగుతున్న సర్వమత మహాసభలో పాల్గొనాలని, దానికోసం తాను అమెరికా వెళ్ళదలుచుకున్న నిర్ణయం గురించి తెలిపారు. వెంటనే ఆయన ప్రయాణ నిమిత్తం ఆ యువ శిష్యుల విరాళాలు వసూలు చేశారు. కానీ స్వామీజీ తాను వెళ్లాలన్న నిర్ణయానికి జగన్మాత్ ఆమోదం ఉందో లేదో ఖచ్చితంగా తేల్చుకోలేక వారు వసూలు చేసిన ధనం పేదలకు ఇచ్చేయమని చెప్పారు. ఈ సమయంలో స్వామీజీకి శ్రీరామకృష్ణులు సముద్ర జలాల మీద నడిచి వెళ్తూ తనను కూడా అనుసరించమన్నట్లు కల వచ్చింది. అది శ్రీరామకృష్ణుల అనుమతికి సూచనగా భావించారు. దీనితో పాటు శ్రీరామకృష్ణులు దివ్యపత్ని శ్రీ శారదాదేవి కూడా ఆశీర్వదించి అనుమతించారు. ఆమె కూడా శ్రీరామకృష్ణులు అనుమతించినట్లు కలగనడంతో ఆయన సందిగ్ధం తీరిపోయింది. దానితో నిధులు మళ్లీ సేకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ సందర్శించి అక్కడ కొద్ది రోజులున్నారు. ఆయన అమెరికా పర్యటనకు ఏర్పాట్లు జరుగుతుండగా హఠాత్తుగా ఖేత్రి మహారాజు నుండి ఆయన కుమారుడి జన్మదినోత్సవం సందర్భంగా ఖేత్రిని సందర్శించమని స్వామీజీకి ఆహ్వానం వచ్చింది. తన శిష్యుని ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించలేకపోయారు. ఖేత్రి మహారాజు స్వామీజీకి సాధారణంగా ఆహ్వానించి తనకు సాధ్యమైన విధంగా వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఇక్కడే మహారాజు సూచన మేరకు స్వామి వివేకానంద నామధేయాన్ని స్వీకరించారు. మహారాజు తాను చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ స్వామీజీకి అన్ని ఏర్పాట్లు చేయమని, విదేశీ ప్రయాణానికి బొంబాయిలో వారికి వీడ్కోలు చెప్పమని తన కార్యదర్శిని పంపించారు. స్వామీజీ అమెరికా ప్రయాణం 1893 మే 31వ తేదీన ప్రారంభమైంది.